వెళ్ళిపోయిన వారికంటే గనులము కాము, వెళ్ళిపోయిన వారికంటే యోగ్యులము కాము. కానీ దేవుడు తన ఉచితమైన కృప, కనికరము, దయ, జాలి చేతనే మనం ఈ రీతిగా దేవుడు సన్నిధిలో కనబడుతున్నాం. చాలా మందికి నేటి దినాల్లో నిర్లక్ష్య స్వభావము, నిర్విక్షేపము ఏర్పడింది. ఒక శూన్యములో బ్రతుకుతూ ఉన్నారు. శూన్యము ఫిల్ఫిల్ అవ్వాలంటే, శూన్యము నింపబడాలంటే, శూన్యము పూర్ణము చేయబడాలంటే, ఖాళీగా ఉన్నటువంటి ఆ శూన్యంలో దేవుని యొక్క కార్యాలు జరిగినప్పుడే నీ హృదయంలో ఆనందం, సంతోషం. లేకపోతే చింత మనిషిని ఏం చేస్తుందంట? చంపేస్తారు. చింత మనిషిని చంపేస్తారు. పోయిన ఆదివారం ఎన్నో రుజువులు చూపించాను. యేసు ప్రభువారు పుట్టకు చారిత్రకమైన ఘట్టాలు, చరిత్రల నుంచి శాస్త్రవేత్తలు ఏమి చెప్పారో సంగతులు, చాలా విషయాలు గత ఆదివారం మీతో మాట్లాడడం జరిగింది. ఈ దినాన్ని కూడా కొన్ని అద్భుతమైనటువంటి సంగతుల గురించి నేను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. వాక్య భాగాన్ని పరిశీలన చేస్తే అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఫిలిప్పి అనే ఈ పట్టణము అలెగ్జాండర్ చక్రవర్తి అయిన తండ్రి పేరు మీద స్థాపించబడినటువంటి పట్టణము ఫిలిప్పి పట్టణం. అలెగ్జాండర్ తెలుసు కదా మీకు? తెలుసా? అలెగ్జాండర్ గురించి మీకు తెలుసు. చరిత్ర మనం తెలుసుకున్నాం. 30 సంవత్సరాల వయసులోనే ప్రపంచాన్ని జయించిన గ్రేట్ చక్రవర్తి, ద గ్రేట్ అలెగ్జాండర్. అతని తండ్రి ఫిలిప్పు. ఇది గ్రీసు దేశము, గ్రీకులు అని మనం అంటూ ఉంటాం. ఆ గ్రీకుల కాలంలో ఈ ఫిలిప్పి పట్టణానికి ఒకప్పుడు దానికి వేరే పేరు ఉండేది. అయితే దానికి పేరు మార్పు జరిగింది. అలెగ్జాండరు తండ్రి అయినటువంటి ఫిలిప్పు పేరు దానికి పెట్టబడింది. అనగా గ్రీకు సామ్రాజ్యం పతనం తరువాత రోమా సామ్రాజ్యము ఈ ప్రపంచాన్ని ఏలింది. ఈ ప్రపంచంలో రవి అస్తమించినటువంటి సామ్రాజ్యము బ్రిటిష్ సామ్రాజ్యం అయితే, ఆ సామ్రాజ్యానికి ముందుగా ఈ రోమా సామ్రాజ్యము ఈ ప్రపంచాన్ని ఏలినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. కనుక ప్రియులారా, ఆ రోమన్లు చక్రవర్తుల్లో సీజర్ ఉన్నాడు, కైసర్ ఉన్నాడు. ఇలా చాలా మంది అగ్రగణ్యులు, పేరెత్తికి కలిగినటువంటి గొప్పవారు చరిత్ర పుటల్లో లెక్కింపబడ్డారు అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఫిలిప్పి రాసినటువంటి పత్రికల గురించి కొంత వివరణ మీకు నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. బైబిల్లో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను ఒకసారి తీసుకోనండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను ఒకసారి తీసుకునండి పిల్లరా. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు, 95 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 95 వచనాలు ఉన్నాయి. ఇది క్రీస్తు శకము 60లో పౌలు సెరసాలలో వాసం చేస్తూ ఈ పత్రికను వ్రాసాడు. ఈ పత్రికలో కొలస్సీ, ఎఫెసీ, ఫిలిప్పి, ఫిలెమోను అనే వారి పేర్లు కూడా ఇందులో లిఖించబడ్డాయి, వ్రాయబడ్డాయి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పత్రిక పౌలు గారే రాసేసరికి ఆయన బంధకాలలో ఉన్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. క్రిస్టియన్ 60లో రాయబడింది. 4 అధ్యాయాలు, 104 వచనాలు. ఇందాక తప్పు చెప్పినట్టున్నాను మీకు. 95 చెప్పాను కదా, సారీ. 104 వచనాలు. ఎన్ని వచనాలు ఉన్నాయి చూసారా? 90 చెప్పినప్పుడు తప్పు మీరు ఎలా అంటే, ఎవడైనా తప్పు చెప్పినప్పుడు కాదని కరెక్షన్ చేసే సత్తా మనలో ఉండాలి. అర్థమవుతుందా? నేను యాత్ర చెప్తే గొప్పని చూడకుండా నేను కొలసీ రాసిన పత్రికలో వచనాలు చెప్పేశాను మీకు. ఫిలిప్పి రాసిన పత్రికలు ఎన్నున్నాయి? 4 అధ్యాయాలు, 104 వచనాలు ఉన్నాయి. ఇది క్రీస్తు శకము 60లో వ్రాయబడింది. దీనిని ఆనంద గీతము అంటారు. అందుచేతనే పౌలు ఈరోజు పాటలు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు.
ఆనందించుడి. ప్రభు ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు కనుక మీ సహనము సకల జనులకు తెలియజేయండి. దేని గురించి చింతపడవద్దు, కానీ ప్రార్థన చేసేటప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా మీ యొక్క విషయాలు దేవునికి చెప్పండి. అప్పుడంట సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలుపులు. నా అంశం ఏంటనగా జాయ్ లేకపోతే హ్యాపీనెస్. జాయ్ లేకపోతే హ్యాపీనెస్ అంటే చెప్పండి. హ్యాపీనెస్ అంటే ఏంటి చెప్పండి? సంతోషము, జాయ్, ఆనందము అనే మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూడగలుగుతున్నాము. నేను మీకు కొంత వివరణను ఇవ్వాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. మనము చూడగలిగితే ఈ వివరణ సంగతులను నేను మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి, అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం ఈ దినాన్ని వినబోతూ ఉన్నాం. జాయ్ లేక హ్యాపీనెస్. పౌలు గారు ఏమన్నాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు ఏమన్నాడు? మరలా చెప్పెదను, ఆనందించుడి, ఆనందించుడి. హ్యాపీనెస్, జాయ్, ఆనందించుడి, ఆనందించుడి. ఆనందం అంటే సంతోషముగా ఉండడం, సంతృప్తిగా, ఉల్లాసముగా, హాయిగా, సుఖంగా, సంప్రీతిగా, సంబరముగా, హర్షముగా, ఆనంద హేళలో ఉండటమే ఆనందం, జాయ్. దీనినే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. అంటే పౌలు గారి పత్రిక రాసేసరికి పౌలు గారు ఏమైనా ఆనందంగా ఉన్నారా? పౌలు గారి పరిస్థితి ఏంటి? పౌలు గారు ఎక్కడున్నారు? సరసాల్లో ఉన్నారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు అనగా అధ్యక్షులు అనగా సంఘ పెద్దలకు, పరిచారకులకు అనే పరిచారం చేసే వారికి యేసుక్రీస్తు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పురాయినది. మేమెవరము? యేసుక్రీస్తుకు దాసులు. ఎంత తగ్గింపండి! పౌలు గారు ఎంత తగ్గింపు! మేమెవరో చెప్తున్నారు పౌలు గారు. చెప్పాలా? దాసులము. ఎవరికి దాసులము? యేసుక్రీస్తుకు దాసులం. మీరెవరు? సంఘానికి నాయకులు, అధ్యక్షులైన వారికి, పరిశుద్ధులు, తమ పాపాలను కడుక్కుని పరిశుద్ధంగా జీవించే పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, తమను తాము తగ్గించుకుని పరిచారము చేసే పరిచారకులు, సర్వెంటుకును యేసుక్రీస్తు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పురాయినది. మన తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు మీకు ఏం కలగాలని కోరుతున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, యేసుక్రీస్తు ద్వారా మనకు 2 అనుగ్రహింపబడ్డాయి. ఒకటి కృప, రెండవది సమాధానము, పీస్. ఒకటిది గ్రేస్, రెండవది పీస్. గ్రేస్ అంటే కృప, పీస్ అంటే సమాధానం. ఈ రెండు ఎవరి ద్వారా అనుగ్రహించబడ్డాయి? యేసుక్రీస్తు. చిన్నపడ్డ మిమ్మల్ని పట్టుకుని ఎవరి ద్వారా అనుగ్రహించబడ్డాయి? మీరు బైబిల్ చదవరు, అందుకే మీకు జబ్బుది పెద్ద జబ్బు. మీకు అక్కడ చాలా క్లియర్గా రాశాడు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు. ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు ఏమొచ్చినాయి? కృప, సమాధానం, గ్రేస్ అండ్ పీస్. గ్రేస్ అండ్ పీస్ ఎవరి నుంచి వచ్చాయి? తండ్రి అయిన దేవుని నుండి కాదు, కుమారుడైన సేవియర్, రక్షకుడైన యేసు నుండి మనకి గ్రేస్, రెండవది పీస్. ఈ రెండు ఎప్పుడైతే కలిగి ఉంటామో మనలో ఏముంటుంది? హ్యాపీనెస్ ఉంటుంది. ఏముంటుంది? హ్యాపీనెస్ అంటే సంతోషం ఉంటుంది. జాయ్ ఏముంటుంది? ఆనందం, ఉల్లాసం, హర్షం. ఇవన్నీ కూడా ఎప్పుడుంటాయంటే మన హృదయంలో సమాధానం ఉన్నప్పుడు. ఎప్పుడుంటాయి ఇవి? ఇప్పుడు శరసాలలో ఉన్నాడు. శరసాలలో కూడా పౌలు గారు ఎలా ఉన్నారు? సమాధానంగా ఉన్నాడు. ఆయన దాసుడు తగ్గించుకుంటున్నాడు అంటున్నాడు. ఈ
అని ఆయన అంటాడు, ఇది ఆనంద కీర్తన అని అంటాడు. ఎందుకంటే ఈ పాట బెత్లెహేములో ఇలా ప్రారంభమైందంట. ఏమని ప్రారంభమైంది? 2వ అధ్యాయం, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఏ మనసు కలిగి ఉన్నాం మనం? ఉందా? మనకే ఉందా? రెండవది ఏమంటున్నాడు చూడండి. ఆయన ఎవరు? ఆయన ఎవరు? యేసుక్రీస్తు. అది వెరీ గుడ్. ఆయన దేవుడి స్వరూపము. బైబిల్ చూడండి, చెప్తున్నప్పుడు బైబిల్ చూడండి, చదువుతున్నప్పుడు తర్వాత మొక్క వైపు చూడండి ఏకాగ్రతతో. ఆయన ఏ స్వరూపము? ఇందాక మనం చూస్తాం, తండ్రి అయిన దేవుడి నుండి. అంటే యేసుక్రీస్తు ఎవరి స్వరూపము? దేవుని స్వరూపము కలిగిన వాడై. ఎవరి దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యం. ఆయన తండ్రితో సమానుడు. ఆయన తండ్రితో ఎవరు చెప్పండి? తక్కువేమో కాదు, సమానం, ఈక్వల్ పొజిషన్, ఈక్వల్ స్థాయి. ఎవరిది? మన రక్షకుడైన యేసు. అయితే తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఆయన ఎలా పుట్టాడట? మనుషుని పోలికగా, నా పోలిక, మన పోలికలో పుట్టి దాసుని స్వరూపము. పౌలేమన్నాడు? మేము క్రీస్తు దాసులము. యేసుక్రీస్తు కూడా దాసుని స్వరూపం తగ్గించుకున్నాడు. అంటే ఎంత దీనుడు అయిపోయాడు ఆయన. మన పాడతాం కదా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నీ జననమెంతరమనీయమో తెలుసుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. ఎంత దీనము! దాసుడిగా తండ్రితో సమానముగా ఈక్వల్ పొజిషన్లో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనికి ఎంచుకొనక దాసుని స్వరూపముగా మనుషుని పోలిక తన్ను తానే రిక్తుడిగా చేసుకుని ఈ లోకంలోనికి వచ్చాడు. 8వ వచనం 3వ, విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గింపు కలిగిన వాళ్ళు ఉండి సంతోషపడ్డారండి. ఈరోజు గర్వ హృదయం ఎక్కువైపోయారు, అహంకారులు ఎక్కువైపోయారు. అహంకారం పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుందంట. మనసు నడుస్తుందా? నడుస్తుంది. మనసు విహరిస్తూ ఉంటుంది, లోకములో పయనిస్తూ ఉంటుంది. ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో ఆలోచనలు మైండ్లోకి వస్తూ ఉంటాయి. పిల్లరా, ఆయన దాసుడై ఉండి తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఈయన శరసాల్లో ఉండి దాసుడిగా ఈ యొక్క వర్తమానాన్ని రాస్తుంటే ఇందులో ఈ ఆనందం అనే మాట చూడండి, 8 పర్యాయాలు 10 పర్యాయాలు వాడబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కటి మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు కలిసి ఉంటాయి. కలిసినదంటే దాంట్లో ప్రతి ప్రార్థనలోనూ ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని గురించి. ఎలా చేస్తున్నాడంట? ప్రతి విషయంలోనూ కూడా సంతోషంతో ఎల్లప్పుడూ సంతోషం అంట. పౌలు గారు మనం కొన్నిసార్లు కష్టం వస్తే కృంగిపోతాం. ఎలా ఉన్నామంటే ఏం చెప్పమంటావు నా బాధక్క? ఏం చెప్పమంటావు పిన్ని? ఏం చెప్పమంటావు నాన్నగారు? ఇలా మన బాధను వ్యక్తపరచడమే మన జీవితం పరమావధిగా పెట్టుకుంటూ ఉంటాం. ఇందాక మనం పాడాం కదా, చింతలే
వాడే వ్యక్తుడిగా చేసుకుని లోకానికి ఆయన వచ్చాడు. రెండవది చూడండి, రెండవది అదే 1వ అధ్యాయము 18 వచ్చిన అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించుదును. అందుకు నేను సంతోషించుదును, ఇక ముందు కూడా. అందుకు సంతోషిస్తున్నాడట, ఇక ముందు కూడా సంతోషం. ఎందుకంటే ఎంత ఆనందం. ఒక పాట ఉంది ఎప్పుడు, ఆనందం గమర ఆనందం లోకానికే ఆనందము ప్రభు యేసు ప్రభవించే ఆనందం హృదయాలు అలరించు ఆనందం ఆనందం అమర ఆనందం ఆనందం అమర ఆనందం. ఆనందం ఎప్పుడు యేసు మన హృదయంలో ఉన్నప్పుడు. ఇప్పుడు యేసయ్య పౌలు హృదయంలో ఉన్నాడు, పౌలు హృదయంలో ఉన్నాడు, సంతోషిస్తున్నాడు. మూడవది జ్ఞాపకం చేస్తాను చూడండి, 2వ అధ్యాయము 3వ వచనం, నా సంతోషమును పరిపూర్ణము చేయుడి. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా సంతోషాన్ని మీరు ఏం చేయాలి? పరిపూర్ణం చేయండి. ఇక మీకు జ్ఞాపకం చేస్తాను ఇక కొన్ని విషయాలు. అదే 2వ అధ్యాయం 17వ అధ్యాయం చివరి భాగం 18, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను. నేను ఆనందిస్తున్నాను. మనం పాడతాం కదా చాలా సంఘాలు, సంతోషించుడి అందరూ. చాలు. మనకి ఎలా ఉండాలి? మనం సంతోషంగా ఏడుపుని మొఖాలు వేసుకుని ఎప్పుడు చూసిన ఏదో పోగొట్టుకున్నట్టు దేవుడి సన్నిధిలో బేలబొమ్మ వేసుకుని తెల్లబొమ్మ వేసుకుని ముఖాన్ని వికారంగా చేసుకుని కదిపితే ఏం చెప్పమంటావు అన్నట్టు పరిస్థితుల్లో నేడు దినాల్లో చాలా మంది సభ్య సమాజంలో సంఘంలో ఉంటున్నారు. కానీ క్రీస్తునందు మనం ఏమై ఉండాలి? ఆనందముగా ఉండాలి. క్రీస్తునందు మనం హ్యాపీగా ఉండాలనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అదే 2వ అధ్యాయము 20. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తము. 18వ వచనం. అలాగే చూడండి 3వ అధ్యాయము 1వ వచనం, మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఏమేం చేయాలి? నేను మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు మీరు ఆనందంగా ఉండండి. ఇక కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి 4వ అధ్యాయము మొదలు కావాలి. నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటము అయ్యున్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్తుతులయ్యుండి. నా ఆనందం నా కిరీటం. ఇప్పుడు చూడండి 9వది ఎల్లప్పుడూ ప్రభువునందు 8 ఆనందించుడు, మరలా చెప్పుదును ఆనందించుడు. 10వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. 4వ అధ్యాయము 10వ వచనం, నన్ను గురించి మీరు నాడు వరకు మరలా యోచన చేయసాగింది, ప్రభువునందు మిక్కిలి సంతోషించింది. ఏం చేశాడంట? మిక్కిలి సంతోషం, ఆనందం. ఇప్పుడు సువార్త మాటలోకి రండి. ఈ ఆనందం పౌలు గారు ఎలా కలిగి ఉన్నారంటే క్రీస్తుని కలిగి ఉండడం ద్వారా. గత ఆదివారం యోహాను దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు? జాన్ బాప్టిస్ట్ దగ్గర నుంచి కొంతమంది ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. అప్పుడే మర్చిపోయినట్టున్నారు. నేను మర్చిపోతానులే, మీకు పనులు ఎక్కువ, బిజీ షెడ్యూల్, తీరిక లేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. దేవుడి వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోలేని ఫిల్ అయిపోయింది. వాక్యానికి స్థానం లేదు హృదయంలో కనుక మర్చిపోతూ ఉంటారు. మెమరీ ఫుల్ అయిపోతే చెప్పండి. అలా ఎంత సెలవు ఆడతారు కదా, చదవచ్చు రానప్పుడు ఆడుతున్నారు సెలవు. కాగితాలు లేని వాడి దగ్గర కూడా యాభై పోతుంటుంది. మీకు తెలుసా? దగ్గర కూడా యాభై పోతుంటుంది. సైకిల్ మిషన్ ఉంటుంది. ఎవరి దగ్గర? బెగ్గర్స్ దగ్గర. బెగ్గర్స్ అంటే అమ్మ మీకు తెలియదు. బెగ్గర్స్ అంటే ఎవరు?
మెమరీ ఫుల్ అయిపోతే ఏం చేస్తాం? చేస్తారా? డిలీట్ చేస్తారా? స్టోరేజ్ చేసుకుని ఆన్ పెట్టుకుంటారా? చెత్త కొంత చెత్త వచ్చి వాడుతూ ఉంటారు. చెత్తను ఏం చేయాలి? మీ ఇల్లు గురికైపోయింది అనుకోండి, ఏం చేస్తారు? శుభ్రం చేసుకుంటారా? వినాయకుడు లేకపోతే గ్లేజర్ను లేకపోతే ఏదో పెట్టి మొత్తంగా ఏం చేస్తారు? చక్కగా నీట్గా కట్టుకుంటారు. మన హృదయమూర్తిని కూడా మనం శుభ్రపరచుకుంటూ ఉండాలి. లేకపోతే గత అనుభవాలు, గత జ్ఞాపకాలు నీ బతిని దొరి చేసి నిన్ను ఆధ్యాత్మికంగా చింతించేవాడిగా నిన్ను చేస్తాయి. ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభువునందు మనం ఆనందించాలి. ఇప్పుడు యోహాను సువార్తలో మనం చూస్తే యోహాను సువార్తలో 5 ప్యాసేజీలు ఉన్నాయి. ఒక్కొక్క ప్యాసేజీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 18 వరకు ఒక పేర. అర్థమవుతుందా? ఉంది అక్కడ. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 18 వరకు ఒక పేర. 19 నుంచి 28 వరకు పులి స్టాప్ ఉంటుంది చూడండి. ఈ సంగతులు జరిగాను. పులి స్టాప్ ఉందా? ఉందా? ఆయన బయలుపరిచాను. పులి స్టాప్ ఉందా? 18లో పులి స్టాప్ అంటే ఏంటి అర్థం? అది అక్కడికి క్లోజ్ అయింది. కాబట్టి కొనసాగి ఇప్పుడు చూడండి 19 నుంచి 28 వరకు ఇక్కడికి 2 పేరాలు అయినాయి. 29 నుంచి 34 వరకు ఒక పేర చూసారు. అక్కడ సాక్ష్యం ఇచ్చింది నేను. తర్వాత 35 నుంచి చూడండి, 35 నుంచి 42 అను మాటకు రాయి అని అర్థం. తర్వాత 43 నుంచి 51 వరకు మొత్తం ఎన్ని ప్యాసేజీలు ఉన్నాయి అందులో? ఏమా ఎన్ని ప్యాసేజీలు ఉన్నాయా? 4 ఉన్నాయి. 1 2 నాకు డౌట్ వచ్చింది. 3 4 5. మీరు బైబిల్ చదవాలి. ఏం చదవాలి? నేను చాలా వివరంగా చెప్పాను. బైబిల్ తీరి కళ్ళబోలు కథలు కాదు. ఇందులో ఇప్పుడు మనము చదువుకున్న భాగం 2వ ప్యాసేజ్. కొన్ని ఆదివారం మనం చదివిన భాగం ఏంటి చెప్పండి? మత్తయి సువార్త. ఏం చదివారా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు చేయించిన కార్యం గురించి యోహాను శిరస్సాల్లో విని రాబోవాడు నీవేనని మరి వరకు కనిపెట్టవాలని ఎవరిని పంపించాడు? శిష్యులు పంపించారు. ప్రశ్న ఎవరిని ప్రశ్నించారు? ఎవరు? యోహాను శిష్యులు. యోహాను శిష్యులు యేసుని అడిగారు. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారో చూద్దాం. చూడండి 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయం 19. నీవెవడమని అడుగుటకు యూదులు యెరూషలేములో నుండి యాజకులను లేవీయులను యేసు వద్దకు పంపబడినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం. యోహాను వద్దకు ఎవరు పంపారు? యెరూషలేము నుంచి వచ్చారు. ఆ యెరూషలేము నుంచి వచ్చిన ఎవరు పంపారు? మీరు ఈ వ్యక్తులు ఉన్నాడు, ఈ సెక్రటరీ గారు. ఈయన ఏదైనా పని మీద సంఘ పెద్దలు వాళ్ళ చోటకి నాకు ఖాళీ లేదు, మీరు వెళ్ళండి అంటే ఇతను ఎవరు పంపినట్టు? ఎవరి తరపున ఎవరు పంపినట్టు? సంఘ పెద్దల తరపున, సంఘం తరపున, మనందరి తరపున రిప్రజెంటేషన్గా ఈయన్ని మనం ఎక్కడికి పంపుతున్నాం? ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమాచారం తెలుసుకుంటారా? ఇప్పుడు యెరూషలేము చాలా జాగ్రత్తగా మీరు అటు ఇటు చూస్తున్నారు, మీ ఇష్టం. ఇలాంటి విషయాలు మీకు ఎవరు చెప్పడం నాకు తెలుసు. ఎవరు బోధకులు ఎలా ఉన్నారంటే ఏదో కల్పించి వాడు సిద్ధపడి వర్తమానం నాకు మాటలు చెప్పేసి బైబిల్లో చెప్పడం. లోకల్ విషయాలన్నీ 100% చెప్పుకుంటారు. అల్లనే అంటారు, ఆమె అంటారు. అయిపోయింది. దేవుడి మిమ్మల్ని దీవించుగా ప్రార్థన చేసుకుంటారు. యేసయ్య అలా చేయలేదే. నీవెవడమని అడుగుటకు యూదులు యెరూషలేములో నుంచి యూదయ ప్రాంతంలో బోధ చేస్తున్నాడు. ఎక్కడ బోధ చేస్తున్నాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పండి రా. అరణ్యంలో
ఎన్నో శ్రమలు అంత మాత్రమే కాదు, దేవుని కూడా అమితముగా శోధించిన జనాంగం ఏదైనా ఉందంటే అది ఇశ్రాయేలు ప్రజలే. పూరేడు మాసం తినేసేవారు, కొత్తిమీర గింజ వల్ల ఉన్నటువంటి తేలికటి అపూర్వమైనటువంటి మన్నా తినేసేవారు, బండ నుంచి నీళ్ళిస్తే నీళ్లు తాగేసేవారు, ఏది కావాలని దేవుడిని అడిగితే దేవుడు అందిస్తే అవన్నీ తినేసి దేవుడి మీద ఏం చేసేవారు? వాళ్ళు సణుక్కునేవారు. మీరే ఎవరికైనా సణుగుడు చెప్పందా? అది చాలా భయంకరమైంది. సణుగులు సంశయములు మారి క్రొత్తగా జన్మించిన శిశువు వలె పోలి ఉండండి. సణుగు ఉండటానికి ఏదైనా మీకు తెలియలేదనుకో, అనుకోవడం కాదు, కొనుక్కోవడం కాదు, తెలియని విషయాన్ని తెలుసుకోవాలి. బైబిల్ విషయంలో స్లోగన్ ఏంటి తెలుసా? ఒక్కొక్కరు దేవదాసయ్య గారు వారి స్లోగన్, ఏ మనిషిని కానీ ఏ వ్యక్తిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు, తెలియ విషయములు దేవుని అడిగి. వాళ్ళ స్లోగన్ మండేంటి వదిలేంటి, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించు. ఒక సంఘానికి ఒక డాక్టర్ ఉంటుంది. డాక్టర్స్ అంటే చెప్పండి, చదువుకునే వాళ్ళు ఉన్నారు కదా, తగలాడంటే డాక్టర్స్ అంటే ఏంటి తెలియదా? డాక్టర్స్ అంటే సిద్ధాంతం అని. డాక్టర్స్ అంటే సిద్ధాంతం. లూథరన్కు ఒక సిద్ధాంతం, బైబిల్ మిషన్కు ఒక సిద్ధాంతం, పెంతెకోస్తుకి ఒక సిద్ధాంతం. పెంతెకోస్తు సిద్ధాంతం అంటే ఆత్మ లేనివాడు, అది వారి సిద్ధాంతం. పెంతెకోస్తు సంఘాల్లోకి వెళ్తే ఆత్మ లేనివాడు నావాడు వాడిని పదే పదే ఒక్కడి నుంచి చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే డాక్టర్ల గురించి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకమైన సిద్ధాంతం ఉంటారు. పోయిన ఆదివారం హేరోదు దగ్గరికి జ్ఞానులు వెళ్ళి యూదుల రాజు ఎక్కడని అడిగారు. అడిగితే హేరోదు ఎవరిని పిలిచాడని చెప్పాను? సెపరేట్గా శాస్త్రుని, యాజకుని, పరిచయాన్ని పిలిచాడు. వాళ్ళు వచ్చి బైబిల్ తిరిగేశారు, ధర్మశాస్త్రం తిరిగేస్తే ఎఫ్రాతా యూదా ప్రధానులను స్వల్ప గ్రామమైన ఇశ్రాయేలులో 54 నీలో నుండి వచ్చిన పురాతన కాలంలో సాధారణ కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతుండే మాటలు చదివిపించి బెత్లెహేములో యేసు, దాన్ని ఒకప్పుడు ఎఫ్రాతా అంటారు. బెత్లెహేము అనేది ఒక మనిషి పేరండి. ఎఫ్రాతా అనేది కాలేబు ఎఫ్రాతాను వివాహం ఆడాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో విషయాలు మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు అలా జరిగితే మరి ఇక్కడ చూస్తూ ఉంటే మన యోహాను గారు వచ్చి, యోహాను శిష్యులు వచ్చి యేసు అడిగితే యేసు చెప్పారు, కన్న వాటిని విన్న వాటిని. ఇప్పుడు ఆనందం. ఈయనెవరు? పౌలు గారు ఎవరు? క్రీస్తు యొక్క అపోస్తలుడు, దాసుడు, తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి. యోహాను ఎవరు? యోహాను అంటే బాప్తిస్మిచ్చి యోహాను గురించి పేరాలో ఉంది. ఒక యోహాను యేసుక్రీస్తు శిష్యుడు, ఆయన జబదయి కుమారుడు. ఆమె తల్లి పేరు షలోమి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆలోచించాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యోహాను గారు యేసును ప్రజెంట్ చేస్తున్నాడు. ప్రజెంట్ అంటే ప్రచురణ చేయటం, ఒక ఆకారాన్ని చూపించడం, ప్రజెంట్ చేయటం. యూదులు నువ్వెవడమని అరణ్యములో బోధ చేస్తున్న యోహాను యొద్దకు వెళ్తున్నారు. అప్పటికే యోహాను బోధ చేస్తున్నాడు. ఎక్కడ బోధ చేస్తున్నాడు? యూదా అరణ్యంలో. ఎవరు బోధ చేస్తున్నాడు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి, వారు మనసు పొందడానికి ఇది అవకాశం. మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం చూస్తే ఆ బోధ వాళ్ళందరూ యోహాను చేత ఏం పొందారంట? బాప్తిస్మం పొంది తమ పాపములు ఒప్పుకున్నారు. సైనికులు వచ్చారు, సూపర్లు వచ్చారు, పాపులు వచ్చారు, వేషులు వచ్చారు. యోహాను నీతి మార్గంలో వస్తే వాళ్ళందరూ నమ్మారు, కానీ ఈ శాస్త్రులు పరిశీలన వాళ్ళు నమ్మలేదు. అందుకే వారిని యేసయ్య ఏమన్నాడంటే పులిసిన పిండి అన్నాడు, పులిసిన బోధ అని చెప్పాడు. వారిని జ్ఞాపకం చేశారు. ఈ రోజు నువ్వు ఎవడమని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీలంటే
యాజక గోత్రంలోనే లేవీలు ఉంటారు, లేవీ గోత్రంలోనే యాజకులు ఉంటారు. అర్థమైందా? యాజక గోత్రము, లేవీ గోత్రం. లేవీ గోత్రంలోనే ఎవరుంటారు? యాజకులు ఉంటారు. వీళ్ళ దగ్గర ఏముంటుంది? ధర్మశాస్త్రం ఉంటుంది. ఏముంటుంది? ధర్మశాస్త్రం ఉంటుంది. మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆది కాండము, నిర్గమ కాండము, లేవీ కాండము, సంఖ్యాకాండము, దుర్యోధన దేశ కాండాలని తోరా ఉంటుంది. తోరా అంటారు దాన్ని. అది వాళ్ళ దగ్గర ఉంటుంది. మరి చదవాలి కదా వాళ్ళు, చదవాలి. అందుచేత ఎప్పుడు చదివారు? ఎప్పుడు చదివారు? జ్ఞానులు వచ్చి అడిగితే ఏ రోజు పిలిస్తే చదివారు, వేసుకుంటాడని చెప్పారు. ఈ రోజు నువ్వు ఎవడమని అడుగుతాకి యెరూషలేము యాజకులు యోహానునకు పంపబడినప్పుడు వచ్చినప్పుడు యోహాను అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగనక ఒప్పుకున్నాడు. ఎవరైనా బాప్తిస్మిచ్చు యోహాను ఎరుగనక ఒప్పుకున్నాడంట. ఏమని ఒప్పుకున్నాడు? ఒప్పుకోవడం ఎలా తప్పు చేశారా? తప్పు చేశారా? ఏం తప్పు చెప్పండి. ఇంటర్నేషనల్ ఏం చేయాలి? ఎరగొట్టారు పట్టుకుని 3rd డిగ్రీ ప్రయోగించాలి. నేల 3rd డిగ్రీ అంటే తెలుసా ఏంటి? తట్టకరించుకుని ఏడు గోల్డ్ ఉంటాయి కదా, ఈ గోల్డ్ పీకేసి గుండు సూదులు తెలుసా? ఏ సూదులు? గుండు సూదులు. ఈ గోల్డ్ ఎప్పుడైనా గుచ్చుకోండి. మీరు కొంచెం నెయిల్ కట్టలతోటి ఈ గోరు కాకుండా కొంచెం మాంసం కట్ చేస్తే ఎలా ఉంటుంది? భరించగలరా? గోరు బాగా గోరు చుట్టూ అంటారు. తెలిసి ఎంత అన్నారా? ఏ చుట్టూ? గోరు చుట్టూ. అది ఎంత బాగా భరించలేని నొప్పి కదా. ఆలోచిస్తున్నారా? ఉపయోగించాలా మీ మీద? నేను ఉపయోగించలే. టైం వస్తే అన్ని జరుగుతూ ఉంటాయి. సరే, మంచిది. అతడు ఎరుగనక ఒప్పుకున్నాడు. ఏ ఒప్పుకున్నాడు? అది నా ప్రశ్న. చెప్పండి, ఏ ఒప్పుకున్నాడు? ఎవరు? యోహాను. క్రీస్తును కాదు. బైబిల్ చదివితే అన్నీ అక్కడే ఉన్నాయి. నేను కొత్త చెప్పలేదు మీకు. క్రీస్తును కాదని ఒప్పుకొనేను కాగా, మరి క్రీస్తు కాదంటున్నా కదా, కాగా వారు మరి ఈ శాస్త్రులు, యాజకులు, ఈ లేవీలు అడుగుతున్నారు. కాగా మరి ఎవరు నీవు? వాళ్ళు అడుగుతున్నారు. కాగా నువ్వు ఏలియావా? ఏమంటున్నారు? ఏలియా గురించి తెలుసు కదా మీకు? తెలుసా తెలీదా? ఏలియా వస్త్రాలేంటి? గొంగళి తోలు తట్టి కట్టుకుని రాజులకే బాధ చేసి గడగడలాడించేవాడు. అతడు ప్రార్థన చేస్తే 300 సంవత్సరాలు భూమి మీద వర్షమే. అంతటి గొప్ప దైవజనుడు ఏలియా. ఇప్పుడు యోహాను యొక్క వస్త్రధారణ చూసి, యోహాను వస్త్రధారణ ఏంటి? ఒంటె రోగముల వస్త్రము, నడుము చుట్టూ తోలే చుట్టూ ఒక గొంగలి వేసుకుని అతడు వస్త్రధారణ. మనకి చాలా మందికి ఇలాంటి వస్త్రధారణ నచ్చదు. ఈరోజు కాస్ట్యూమ్ ఏమంటారు అంటే వస్త్రధారణ. బట్టలకి అందులోకి నా జాతి ఈ తిండికి గుట్లకి ఎక్కలేదంటే ఏంటి కోసం? నిజం. మరి ఏం నవ్వుతున్నావు? నిజమే. మన ఊరికి ఏముండాలి? ఇంట్లో ఏమవుతుందా? ఏమీ లేకపోయినా నాకు పట్టు చీర కొనలేదని ఆడు 30 రూపాయలు పెట్టేస్తారు. మీరు అంత డబ్బులు మీరు ఏదో చీర కోసం ప్రార్థన మానేసి మొగుడిని ఏపించి తినే అక్క చెల్లెల్లో ఉన్నటువంటి సమాజం ఉంది. ఆడు బాగా అర్థం చేసుకోరా? మ్యాచింగ్ గాజులు లేవని, మ్యాచింగ్ చెప్పులు లేవని, మ్యాచ్కి హెయిర్ విగ్స్ లేవని. అబ్బా, నేను మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, మా ఆవిడ తల మర్చిపోయింది, నాది మర్చిపోయింది, నేను వేసుకుని వచ్చాను. ఇంట్లో ప్యాకెట్ ఉందేమనుకున్నాను, కలర్ ప్యాకెట్ హెయిర్ డై ఉందనుకున్నాను. లేదంటే వేసుకుని వచ్చి నాకు తెస్తావా తేవని కూర్చుంది. ప్రార్థనకి ఏమి టైం అయిపోతుంది, రంగు వేసుకుంటాడు కానీ ప్రార్థన రాదంట ఆవిడ. ఏడు సారు ఒక ఎందుకు నల్లగానని తెల్లగానని చేయలేమని బైబిల్లో ఉంది. దీనికి కూడా ఇంత పేరు చేయాలంటే వీళ్ళు ఎప్పుడు మారుతారండి?
అంగీకరించాడుగా, కాదన్నాడు. మరలా అడుగుతున్నారు అని అడగగా అతడు కాదనను. నీవు ఆ ప్రవక్తవా? ఏ ప్రవక్త? ఆ ప్రవక్త అంటే చెప్పాలి నీకు. అదే మరి బైబిల్ అడిందా నోట్లో ఎత్తాయి. ఆ ప్రవక్త అంటే ఎవరు? ఒకటి కన్ఫర్మ్ అయింది, బాప్తిసం ఇచ్చి ఎవరు కాదు, యోహాను ఎవరు కాదు, ఏలియా కాదు. రెండవది ఆ ప్రవక్త అంటే వాళ్ళు యూదులు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ ప్రవక్తవా? యేసు కాదు కదా ఆయన, కాదు. నీవు ఆ ప్రవక్త అడుగుగా కానీ కాబట్టి నువ్వు ఎవరివి? బాబు మేము చచ్చిపోతున్నారా? సందిగ్ధంలో నువ్వు ఎవరిని? ఎందుకు మమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నావు? మమ్మల్ని పంపుడానికి చెప్పబోతు వాళ్ళు మా తోలు మా పంపుడానికి చెప్పాలి. ఎవరితో చెప్తే ఆ విషయం ఆ ముక్కడికి వెళ్ళి నీ నోట్లో నువ్వు గించుకోవడం నాందంట. నీ నోట్లో ఎవరి నోట్లో చెప్పాలి, చెప్పాలి. ఎవరి నోట్లో? నీ నోట్లో ఏదైనా విషయం ఉంటే ఓ అమ్మకో ఓ అక్కకో చెప్తే అసలు వార్తాపత్రిక అవసరం లేదు, టీవీ నైన్ న్యూస్ కూడా అవసరం లేదు. ఈ మూల నుంచి మొత్తం ఊరంతా గంటలు స్ప్రెడ్ అయిపోతుంది. అక్క అదే ఏమో వాటికి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంటాయి ఇమీడియట్లీగా. అంత ప్రావీణ్యులు మీరు. ఈయన అంటాడు నువ్వు ఆ ప్రభుత్వం కాదు బాబు, ఎవరో చెప్తావు బాబు, సంగీతంలో సంపేస్తావు మమ్మల్ని. యోహానికి ఎవరు అంటే కాబట్టి నువ్వెవరు అని మమ్మల్ని పంపిన వారిని మిత్రులు కనుక నిన్ను గురించి నువ్వేమి చెప్పుకుంటున్నావంటే ఇప్పుడు కట్టాల్సి చెప్తున్నాడు. అందుకతడు ప్రవక్త అయిన యెషయా ప్రవచనం కోట్ చేస్తున్నాడు అండి. అందుకే వాక్యం అన్నాడు నేను. యెషయా ప్రవక్త 40వ అధ్యాయంలోని మాటలు కోట్. అందుకు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు ప్రభు త్రోవ సరళము చేయడని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దమని అతడు చెప్పాడు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పాడు? రాజు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అరణ్యం. ఎవరు? శాస్త్రులు లేవి ఎక్కడి నుంచి వచ్చారు? యెషయా నుంచి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? అరణ్యంలోకి వచ్చారు. పట్టణములో నుండి అరణ్యంలోకి వెళ్ళారు. అరణ్యంలో ఎవరున్నారు? జాన్ బాప్టిస్ట్ ఉన్నాడు, యోహాను గారు ఉన్నారు. అమ్మాయి ఆ ఇద్దరు ఆ వైట్ చున్నీ వేసుకుంటున్నా, ఆ వైట్ చున్నీ వేసుకుంటున్నా నిన్నమే. మీరు ఇప్పుడే ముసలి అయిపోయారా? కింద కూర్చోవచ్చు, ఆ ఎండాలు కూర్చుంది. ముచ్చట్లేంటి? పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ప్రేరేపించబడి దేవుని దివ్యమైన సందేశాన్ని ఇస్తుంటే మీరు మీ ఇష్టానుసారంగా ఏదో సొల్లుగా ఇంటికి వెళ్ళిపోండి. ఇది దేవుని మందిరం, ఇది దేవుని ఆలయం. నువ్వేం వింటున్నావో రేపు పొద్దున్న దేవుడు నాకు చెప్పలేదంటే కుదరదు. ఆకాశం ఆవగించు, భూమి చెవియకు. దేవుడు ఈ యొక్క ఆకాశాన్ని భూమిని సాక్షిగా పెట్టాడు. ఈ దేవాలయం గోడలు సాక్ష్యమిస్తాయి, ఈ కుర్చీలు సాక్ష్యమిస్తాయి, ఈ తలుపులు సాక్ష్యమిస్తాయి. ఏదో అనుకుంటారు క్రైస్తవం అంటే ఏసంటే ఏదో ఆదివారం గుడికి వెళ్తాం, చిన్న కారుకి వెళ్తాం, నేను పాటలు పాడుకోవటం, క్రిస్మస్ రోజు రక్షకుడు ఉదయించినాడంటాం, క్రీస్తు గారు పుట్టిన అల్లువారు అంటాం. ఇవే అనుకుంటున్నారు క్రైస్తవ్యం. మిమ్మల్ని చూసి ఆ ఐదవ జనాంగం కూడా ఈ క్రైస్తవులు ఎక్కడ బాబు ఎప్పుడు చూసి నిలబడుతున్నారని చాలా మంది మొదటి శతాబ్దంలో మారేటి పురుషోత్తం చౌదరి గారు, రాము రంగయ్య గారు, బేటాళం జాను గారు వీళ్ళు ఉన్నటువంటి కాలంలో ఆ మహాభక్తులు కీర్తనలు రాసి పాడుతూ ఉంటేనే ప్రజలు మారు మనసు పొంది బాప్తిసం పొందారు. ఈరోజు ఇంత సువార్త ప్రకటిస్తున్న కరుడు కట్టినటువంటి మీరు ఉగ్రవాదుల కన్నా డేంజర్గా తయారయ్యారు. మీరు రాడికల్స్. మారండి మిమ్మల్ని దేవుని పిల్లలారా. ఆయన అన్నాడు కదా ప్రభుత్వాలను ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు. చూడండి 30 వచ్చిన అంటాడు, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన కంటే నేను ప్రముఖుడను. యేసు
ఒకరోజు అమ్మ ఒక చోటుకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందంట చూడండి, లూకాసు వార్త ఓ అమ్మ వెళ్ళింది. మొదటి అధ్యాయం 39 వచ్చింది. ఆ దినములలో వచ్చి గాబ్రియేలు పలికెను మరియా. పాడండి, ఎన్నిసార్లు పాడినాను? ఆదివారం పాడిన ఆదివారం పాడు దండం రావాలి. మీరు పాటలు నేర్చుకోవాలి, కీర్తనలు నేర్చుకోవాలి, ఏమి రావు మీకు. నేను ఎటువంటి కాలంలోకి సంబంధించిన కీర్తనలు మీరు నేర్చుకుంటారనే పాడుతున్నాను నేను. ఇప్పుడు నేను చదివించే ఈ వచనం ఆ పాటకు సంబంధించింది, ఆ కీర్తనకు సంబంధించింది. 39 వచ్చిన మొదటి అధ్యాయం. ఆ దినములో మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఊరికి త్వరగా వెళ్ళి జక్కయ్య ఇంట ప్రవేశించాడు. ఎవరు? మరియా. ఎక్కడికి వెళ్ళింది? అక్కడికి వెళ్ళింది. యూదయ కోనసీమలోనికి వెళ్ళింది. అవన్నీ చదివించడం 46 వచనాలకు వచ్చాను మన అంశంలోనికి. మరియా అప్పుడు మరియా ఇట్లా, నా ప్రాణము ప్రభువుని కనపరుచుచున్నది, ఆయన నా ఆత్మ నా రక్షకుడైన. ఆనందించిందంట. ఈ ఆనందం అనుకుందా? మరియా ఎవరిని బట్టి ఆనందించింది? 16 ఏళ్ల కన్య గర్భవతి అయితే యూదా సాంప్రదాయం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం పెళ్లి కాకుండా గర్భవతి అయితే ఆమెను ఊరి బయటికి తీసుకొచ్చి ఎలా కొట్టాలి? రాళ్లతో కొట్టి చెప్పేయాలి. ఆనందకరమైన పరిస్థితి. ఎవరిని బట్టి ఆమె ఆనందిస్తుందంటే నా రక్షకుడైన దేవుని బట్టి నేను ఆనందిస్తున్నాను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించు. నా హృదయము వింతగా మారేట్రా, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. యేసు నాను వచ్చినందునా, యేసు నాను వచ్చినందునా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సంఖ్యమైన సంతోషం, ఈ సంతోషము, ఈ సంతోషము నీవు కావాలా, ఈ సంతోషము నీవు కావాలా, ఈ సంతోషము నీవు కావాలా. యేసు వద్దకు రాము, యేసు వద్దకు. సంతోషం ఎవరు హృదయంలో ఉంటారనగా, ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వారి హృదయంలో ఉంటారు. యోహాను హృదయంలో ఎంతో సంతోషం ఉంది. ఎలుగెత్తి బిగ్గరగా యేసును ఆయన ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. యేసుని గురించి చెప్తూ ఉన్నాడు పిల్లలు. కొన్ని రిఫరెన్స్ నేను మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్న సమయం అవుతుంది. చూస్తారా? రిఫరెన్స్ ఇస్తాను. ఒకసారి కొన్ని రిఫరెన్స్ మీరు నోట్ చేసుకోండి. కొన్ని రిఫరెన్స్ని నోట్ చేసుకోవాలని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. గమనందున ప్రియమైనటువంటి దైవజనంగా దేవుని ప్రజలారా చూడండి. ఆనందం నెహెమ్యా కాలంలో, నెహెమ్యా గ్రంథం 12:4 చదవవసరం లేదు. యూదులకు మహా ఆనందము కలిగింది. ఎలా కలిగిందంట? వారు శత్రువు అయినటువంటి హామాను ఏం చేయబడ్డాడు? ఉరి తీయబడ్డాడు. తమ శత్రువైన హామాను ఉరి తీయబడ్డాడు. యూదులకి షూషాను పట్టణములో
రీతిగా దేవుడు రాయించాడు. ప్రభునందున ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం చూడగలిగితే యోహాను సువార్త 8:56లోను, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:26లోను, ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7:20లోను, హెబ్రీ రాసిన పత్రిక 12:2లోను, హెబ్రీ రాసిన పత్రిక 13:17లోను ఈ ఆనందము, ఈ జాయ్, ఈ హ్యాపీనెస్ గురించి చక్కగా వ్రాయబడిన సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక పాట పాడుకుందాం. గుండె నిండా యేసు ఉంటే క్రీస్తు సమాధానం మీ హృదయంలోకి రావాలంటే మీరు ఎవరినందు ఆనందించాలి? ప్రభునందు ఆనందించాలి.
పౌలు గారు ప్రభువుతో ఆనందించాడు కనుక సరసాల్లో నుండి ఆనందించండి మరలా చెప్పులు పెడుతున్నాడు. యోహాను అరణ్యములో నుండి ఆనందిస్తున్నాడు. యేసుని గురించి చెప్తూ ఉన్నాడు. యేసుని గురించి సవివరముగా సువార్తను ప్రకటిస్తున్నాడు. నేను దాసులను, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను. అంటే దాసుడు చెప్పులు విప్పడానికి వెళ్ళలేదు. దాసుడి కంటే ఇంకా హీనమైన వాడు మాత్రమే చెప్పులు విప్పాలి. మన మధ్యన మంత్రి గారు చెప్పుల్ని కూడా ఉన్న వాడు ఏమంటాం అటెండ్ నౌకరి చెప్పులు తీస్తే ఆ రోజంతా న్యూస్కి ఎలక్ట్రికల్ మీడియా పండగ మంత్రి చెప్పులను మోయించుకున్న తన నౌకరితో మంత్రి తన చెప్పులను మోయించుకున్నాడని చెప్పి బ్రేకింగ్ న్యూస్ కానీ యేసయ్య ఈ లోకంలో దాసుడిగా దీనుడిగా తన్ను తాను తగ్గించుకుని ఈ లోకంలో అస్పృశ్యమైనటువంటి పరిస్థితిలో స్థలం లేకపోతే పశువులు కొట్టంలో ఆయన పొత్తుగుడ్డలతో చుట్టబడి పనులు పెట్టారు. ఆయన మొత్తం చెప్పారు, ఆయనకేమో పొత్తుగుడ్డలో మీకు పట్టుబట్టడం కాదా, పట్టుబట్టడం రకరకాల చీరలు దేవాలయ పట్టణంలో ఉన్న ఇవి అసలు లోటు లేదు. ఎందుకంటే తిండి అసలు దేవాలయం ఉన్న హోటల్లో ఈ మధ్యలో ఆయన చెప్పినవాడు నేను సొంతంగా చెప్పలేదు, ఎక్కడో లేకుండా హోటల్లో హైదరాబాద్ బిర్యానీ దొరుకుతుంది, అసలు ఏది పడితే దొరుకుతుంది. పాయ మేకపాడుతో పాయ, దూపుడు పోతు బిర్యానీ. ఏ బిర్యానీ ఏంటి అంటే ఏంటి అదే దూపుడు పోతాను ఎందుకంటారు దాన్ని, నాకు తెలీదు, ఈ యూట్యూబ్లో చూసి చెప్పింది. దూపుడు పోతంటే గొర్రెని స్కిన్ తీయకోకుండా వేడి లేసి ఆ వెంటిలేటర్ పీకేసి దాన్ని ఏం చేస్తారు. చిన్నప్పుడు మన పేటలో పెళ్ళిళ్ళు అయితే అంటే పెద్ద ఏం కోసేవారు, మన చిన్నప్పుడు పెళ్ళిళ్ళు ఏం కోసేవారు, మేకలు కోసేవారా, పందులు కోసేవారు. పందులు ఏం చేసేవారు, తీసుకెళ్ళి తాటాకులతో కాల్చి గరిగమ్మ పట్టుకొచ్చేవాడు. ఒకడు వచ్చి ఆడించి ఏ కమ్మలో గరిగమ్మ పట్టుకొచ్చి ఒకటి కాలుతో ఒకటి గరిగమ్మతో ఏం చేసేవాడు, ఆ చరంలో ఉన్నటువంటి స్కిన్ అంతా ఏం చేసేవారు, గీకుతూ ఉండేవారు. నాకు తెలుసు చిన్నప్పుడు పంచాయతీ తిరిగేవాడు. ఒక సంఘబద్ద నడలకి కట్టేసి, అప్పుడు సంఘబద్దకి నడలకి ఏముండాలి, మీ ఊళ్ళో చేయలేదు అలాగా, నడలకి తువాలు కట్టుకునేవారు, కట్టుకుని కొట్టించేవారు తామరాకులు. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనం టేబుల్ మీదకి వెళ్ళిపోయాం. నేల మీద కూర్చుండి తినే పరిస్థితుల్లో యేసుక్రీస్తు యొక్క పుణ్యమాని పుణ్య కార్యము ద్వారా, ఆయన చెప్పు ద్వారా మన హోదా భక్తికి ఏమైందో చెప్పండి. ఏమైంది, పెరిగిందా తరిగిపోయిందా? మీరు ప్రభుని కలుపుకోకుండా వెళ్తే మిమ్మల్ని మాట్లాడాలంటారు, లేకపోతే మీరు ప్రభుని కలుపుకుంటే మిమ్మల్ని ఏమంటారు, క్రైస్తవుడు లేకపోతే క్రిస్టియన్స్ ఏమంటారు. అదే మీరు ప్రభు లేకుండా ఇంకా నందమ్మ పండుగ గొంతమ్మ పండుగ చేస్తే మిమ్మల్ని ఏమంటారు, దళితులు అంటారు, హరిజనులు అంటారు. అదే నువ్వు యేసుక్రీస్తుని కలిగి ఉంటే, బైబిల్ చేతిలో ఉంటే, వారు క్రైస్తవులుగా వాడి దేవుడి మందిరాన్ని మన హోదా పెరిగిందా తగ్గిందా? చెప్పలేదు, పెరిగిందా? ఎంత హోదా అంటే ఈరోజు శుభ్రమైన బట్టలు రాజవస్త్రాలు ధరిస్తున్నారు. ఇప్పుడు ఆ కట్టేసుకుంటే ఇచ్చేవాళ్ళు ఎవరికి చేయరు, ఎవరికి మనవాడికి. అదేగా ఆ రైతులు కమతాల్లో చేసేవాడికి ఆ పాలే ఇచ్చేవాళ్ళు. ఆ పాలేతనం చేస్తే ఇదిగోరా ఈ చీర పట్టుకొని మీ ఆవిడ ఎవరా అని చెప్పించేవాళ్ళు. నీకు 5 బట్టలు ఉందా, నువ్వు బట్టలు వేసుకో అని చెప్పించేవాళ్ళంట. ఇప్పుడు మనమే ఇస్తాం, ఇప్పుడు మనమే ఇస్తాం.
నేను ఆల్రెడీ ఈ క్రిస్మస్లో అప్రిషియేషన్స్ గిఫ్ట్స్ అప్పుడే నా కానుకలు నేను డబ్బు రూపంగా ఫోన్పే ద్వారా సేవకులకి నా కానుకలు నేను ఇచ్చేసినప్పుడే క్రిస్మస్ అంటేనే ఇచ్చుట, క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే సంతోషం, క్రిస్మస్ అంటే తగ్గింపు, క్రిస్మస్ అంటే వినయం, క్రిస్మస్ అంటే విధేయత. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి అడ్వెంట్ కాలంలో క్రీస్తుని మనం ఏ రీతిగా ఆరాధిస్తున్నాం. చాలా రిఫరెన్స్ ఇచ్చారు, చాలా రిఫరెన్స్, 100 రిఫరెన్స్ రాశాను కేవలం ఆనందం గురించి. కొన్ని ఇంటూ 100 చాలా ఉంటాయి ఆదికాలం నుంచి. నేను కొత్త నిబంధనలోనే ఆనందం ఎవరు ఏ పరిస్థితుల్లో ఆనందించారు. పేతురు ఆనందం, పౌలు శీల ఆనందం శరసాలలో. ఇప్పుడు పౌలుగా ఒక్కడే శరసాలలో ఆనందిస్తూ ఆనంద గీతం రాశాడు. అదే జాయ్ఫుల్ సాంగ్, మరలా చెప్పుదును ఆనందించుని నీ సహనం సకల. ఎంత సహనమో, ఎంత ఉడుకుపోతాడు మీకు. ఎవడైనా ఏదంటే పడరు మీరు రాసుకోలే పుస్తకం కొట్టేస్తారంటే పగబట్టేస్తారంటే అసలు అవకాశం వస్తే పీక కుక్క కలిసినట్టు కలిసేస్తారు మీరు. అసలు మామూలుగా కాదు. ఓ మాట చెప్పుకుంటుందనే మా ఊళ్ళో ఆ పేరు చెప్పడం ఓ జాతర జరిగేది. ఆడు పూరేసేవాడు. పూరేస్తే వీళ్ళు కోడి మెడకు వెళ్ళి కోడి పట్టుకుని పాడట్టుకుని తగ్గట్టుకుని ఆ రోడ్డు పెట్టి కరెక్ట్ కట్టేసేవాడు. నాకు అర్థమైంది కాదు, నిజమండి నిజం. వాడు పూరేసిన తర్వాత ఈ కోడిని పట్టుకెళ్ళి ఆ నోట్లో పెట్టేవాడు. ఆడు కోడిని మాంస ముక్కలు పట్టి కవరేసి తినేద్దామో అలాగ దాన్ని ఒక పొరుగు పెట్టివాడు. కేక కోడి నుంచి వేరైపోయింది. అంటే డెవులకు కూడా అంత పవర్ ఉంటుంది. అందుకే కదా ఆ సమాజంలో గొలుసులతో బంధించినా సరే చెప్పండి ఏం చేసేవాడు, తెగొట్టేసేవాడు అంతే. ప్రభుత్వ దేవుడి పిల్లలు ఆనందం. మరియా ఆనందించింది, జకరియా ఆనందించాడు, ఎలిజబెత్ ఆనందించింది, జ్ఞానులు ఆనందించారు, గొర్రెల కాపురులు ఆనందించారు. మరి నువ్వు ఆనందిస్తున్నావా? ఆనందిస్తున్నావా? గుండె నిండా ఎవరు యేసయ్య ఉంటేనే ఆనందం. ఆనందం ఆనందాలు వ్యక్తపరిచే సమయంలో మనం ఉన్నాము అనే సంగతిని నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను, ముగిచిపోతున్నాను. కనుక అటువంటి చివరి ఆదివారం ఇది. ఆదివారంలో మేము వచ్చేసాం. తర్వాత క్రిస్మస్. ఏదేమైనా ఆనందవాసంలో ఆనంద గీతాలు పాడుతూ దేవుడి సన్నిధిలో మనం పరవశిస్తున్నాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, లేచిన మనం ఆశ్రయం నీలోనే, నా యేసయ్యా స్తుతిరుడా. ఆనందం నీలోనే, ఆశ్రయం నీవేగా, నా యేసయ్యా స్తుతిరుడా. అర్హకాల
ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని దేవుడు ఇచ్చాడు. ఆనందం ఆయనలోని, మన ఆశ్రయపురం ఆయనే, మన కోట, మన కొండ, మన దుర్గము, మన రక్షకుడు, మన విమోచకుడు, మన సంతోషం, మన ఆనందం, మన విమోచన కారణము మన యేసయ్యకే, మన యేసయ్యకే. ఈ మధ్యాహ్న కాల సమయం అటువంటి కాలంలో ఈ చివరి ఆదివారం దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కుమిలిపోతున్నావా నా కుమార్తె? కూలిపోయావా, పడిపోయావా,
అటు వారి మీద ఉన్న స్థానాలు హస్తాలపైకి చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చాలా దినాల నుంచి అశాంతితో ఉన్నాను, చాలా దిన సమాధానం లేకున్నాను. బిడ్డలు మాట్లాడుతున్న పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులు ఏం బాగులేదు, ఇవన్నీ సరిచేయగలిగిన ఆయనని విశ్వసిస్తున్నానన్న వారు మీరున్న స్థలాల్లో మీ హస్తాలు సిగ్గుపడద్దు. ఎవరో ఏదో అనుకుంటారని అనుకోవద్దు. మీరున్న స్థలాల్లో మీ హస్తాలు మీరు చూపించండి. చూపించిన వారు మీ హస్తాలను దించేయండి. మీ హస్తాలు దించేయండి. మీకోసం ప్రార్థించండి. మీ హస్తాలు చూపించిన వారు మీ హస్తాలని మీ హ్యాండ్స్ తిప్పండి. ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధుగా తండ్రి, జీవాధిపతి వందనాలు, స్తోత్రాలు. ఇది నాకు ప్రత్యేకంగా మీ మాత్రం మాట్లాడారు. ప్రభువుని బట్టి ఆనందించమన్నారు. శరసాల్లో ఉన్నటువంటి ఆహారం తన శిష్యులు పంపాడు. నువ్వెవరో తెలుసుకున్నాడు. నువ్వెవరో ఆహారం శాస్త్రుని పరిశీలన చేశాడు. నువ్వెవరో అపోస్తున్న పౌరులు చెప్పాడు. పరలోక రాజ్యం విడిచిపెట్టుకోవడం భాగ్యమని ఎంచుకోక దాసుని స్వరూపం ధరించుకుని లోకానికి వచ్చాను. ప్రభు నిన్ను బట్టి ఆనందించుకున్నారు. అట్టి ఆనందం చేతులకు బిడ్డలందరికీ స్థిరస్థాయిగా చిరజీవంగా నిలిచిపోయే కుటుంబాలు చేయండి. కూడి చేరి విశ్రాంతిని పాల్గొనాలని దీవించమని ప్రార్థన చేస్తాం. బిడ్డలందరినీ దీవించమని ప్రతి మనం బలపరచమని ఈ ఆనంద మాసం సంతోషకరమైనటువంటి గొప్ప సమయం వాటి గురించి పైపోమని యేసు పశువుగా మనం